యూత్ రోడ్లపై గాలిగా తిరిగినా సరిగా చదవకపోయినా ఎలాగోలా దారిలోకి తెచ్చుకోవచ్చు. అదే ప్రేమలో పడితే మాత్రం కంట్రోల్ చేయడం కష్టమే. అసలే ఆ వయసులో దూకుడు ఎక్కువ, ఎవరి మాట వినరు. ముఖ్యంగా తల్లిదండ్రులపై భయం, కోపం పెంచుకుంటారు. ప్రేమ కోసం పెద్దవాళ్ళను ఎదిరించి పెళ్లి చేసుకునే జంటల్ని చూస్తూనే ఉన్నాం. అలాంటి చాలా మంది సంతోషంగా కాపురాలు చేసుకుంటుంటే కొంతమంది పెద్దల ఆగ్రహాలకు బలైపోతున్నారు. అమ్మా నాన్నల్ని కాదని పెళ్లి చేసుకున్న ఓ జంట జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. ప్రేమ ఒక మైకమని, ప్రేమ గుడ్డిదని ఏవేవో చెబుతూ ఉంటారు. అదంతా నిజమైన ప్రేమకు సంబంధించిన సారాంశం. కానీ ఈ రోజుల్లో లవ్ కమర్షియల్ అయిపోతోంది. బ్యాక్గ్రౌండ్ చూసి సౌండ్ పార్టీ అయితేనే ప్రేమించే వాళ్ళు ప్రతి పార్కులో ఉన్నారు. మరి ఈ కథలో ప్రేమ ఎలాంటిది? అది పెళ్లిపేటలు ఎక్కిందా? యవ్వనం జీవితంలోని అందమైన దశ. పెరిగే వయసుతో వచ్చే మార్పులు సుందరమైన కలల లోకంలో విహరింపచేస్తాయి. మనసుకు నచ్చిన ఓ తోడు కావాలని అనిపిస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో ఏ ఏకాంత ప్రదేశం చూసినా, ఏ హరితవనం కనిపించినా ప్రేమ పక్షులు సీతాకోక చిలుకల్లా వాలిపోతారు. నీకోసమే నేను పుట్టానని, నాకోసమే నువ్వు పుట్టావని ఊసులాడుకుంటాయి. ప్రేమికులు ప్రపంచంతో తమకు సంబంధం లేదు అనుకుంటారు. తమను మించిన గొప్ప లవ్వర్స్ ఈ భూమి మీదే లేరని పొంగిపోతారు. అందాల ఊహాలోకంలో విహరిస్తారు. ఈ లవ్ బర్డ్స్ వీణ, శివ ఇద్దరిది ఒకటే కాలేజ్, ఒకే క్లాస్. 3 ఏళ్ల కిందట వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది. కాలేజీలో మొదలైన రోజే మొగ్గ తొడిగి పువ్వుగా విచ్చుకోబోతోంది. వీళ్ల ప్రేమ గురించి కాలేజీలో అందరికీ తెలిసినా ఇంట్లో అమ్మా నాన్నలకు మాత్రం తెలీదు. తొందరలోనే చదువు పూర్తవుతుంది. వెంటనే పెద్దోళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే వీళ్ల మొహాల్లో ఈ ఆనందం. ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఒప్పుకుంటారో లేదో అన్న భయం మనసులో గూడు కట్టుకున్నా, తొందరలోనే ఇద్దరం ఒకటి కాబోతున్నామన్న ఆలోచన వాళ్లను ఆనంద డోలికల్లో ముంచుతోంది. చూస్తుండగానే కాలేజీ జీవితానికి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసింది. శివ, మీ ఇంట్లో మన సంగతి చెప్పావా అని ఆందోళనగా అడిగింది వీణ. చెప్పాన్రా, కానీ ఒప్పుకునేలా లేరు. అదే ఆలోచిస్తున్నా ఏం చేయాలా అని. శివ సమాధానం విన్న వీణకు గుండెల్లో గుచ్చినట్లు అనిపించింది. నువ్వేం టెన్షన్ పడకు, మా ఇంట్లో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకు తీరతాం అన్నాడు. ఆ మాటకు కాస్త తేరుకున్న వీణ, మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. నాన్న చాలా కోపంగా ఉన్నారు. పరీక్షలయ్యాక ఒంటరిగా నన్నెక్కడికి పంపరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంది. నువ్వేం కంగారు పడకు, కాస్త ధైర్యం చేస్తే పరీక్షలయ్యాక గుళ్ళో పెళ్లి చేసుకుందాం అన్నాడు. వీణ సరే అంది. పెళ్ళవుతుందన్న ఆశతో ఇద్దరూ ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయారు. చివరి పరీక్ష అయిపోగానే పక్కనే ఉన్న గుడిలో దేవుడి సన్నిధిలో భార్యాభర్తలయ్యారు. ప్రేమించుకున్నాక భయమెందుకు అనుకుంటూ పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారు. డోర్ చప్పుడు విని తలుపు తీశాడు వినయ్. ఎదురుగా చెల్లెలు వీణ. ఆమెతో ఉన్న శివన్ చూస్తూనే ఆశ్చర్యపోయాడు. వాడిద్దరూ అప్పుడే పెళ్లి పీటల మీద నుంచి వచ్చినట్లు అర్థమైంది. అంటే చెల్లి ఎవరినో పెళ్లి చేసుకుని ఇంటికొచ్చిందన్నమాట అనుకున్నాడు. ఇప్పుడు ఈ స్థితిలో నాన్న చూశారంటే వీళ్ళిద్దరిని కాల్చి చంపేస్తారు, అది ఖాయం అనుకుంటూ వినయ్ వెనక్కు తిరిగి చూశాడు. ఎవరి కంట్లో ఆ దృశ్యం పడకూడదని హడలిపోతున్నాడో ఆ నాన్న రాజారాం గడప బయట నిల్చున్న వాళ్ళిద్దరిని చూసేశాడు. కోపంతో ఊగిపోయాడు. ఒసే రాక్షసి, ఎంత పనిచేశావే! కుటుంబ పరువు మంటగలిపావు గదే!
తుపాకీ తీసి ఇద్దరి వైపు గురిపెట్టి కాల్చాడు. ఆ క్షణం అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. పిల్లల ప్రేమను పెద్దలు ఒప్పుకోవాలన్న రూల్ ఏమీ లేదు. తన కూతుర్ని చంపడమే పరిష్కారం అనుకున్నాడు రాజారాం. మరి ఆమెకు ఏమైంది? రాజారాం కోపం చల్లారిందా?